ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్నే మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుడు తప్పక మీకు తోడే ఉంటాడు. మీ యొక్క ప్రతి పరిస్థితిని ఆయన స్థిరపరుస్తాడు. ఆయన మీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. ఆయనపై ఆధారపడండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు ఇంకా ఆత్మీయంగా వర్ధిల్లాలని, శారీరకంగా మానసికంగా కూడా దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీకు వీలైతే తప్పక కామెంట్స్ చదవండి. మీ అనుదిన ప్రార్థనలో అందరి కొరకు ప్రార్థించండి. అనారోగ్యాలతో, ఆర్థిక బంధకాలలో, అనేక సమస్యల్లో ఉన్న మన ఆత్మీయ కుటుంబం అందరి కొరకు ఈ వాక్యం చివరిలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. తప్పక దేవుడు మన ఆత్మీయ కుటుంబంలో అనేక కార్యములు త్వరలోనే జరిగించబోతున్నారు. విశ్వసించండి. నమ్మిన వారందరూ దేవుని కార్యములు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి రోజు ఈ మాటని తెలియజేయమని నాకు ప్రేరేపించారు. కాబట్టి ఎవరికైతే ఈ మాట అవసరమో నాకు తెలియదు, కానీ దేవుడి మీ హృదయాన్ని చూచాడు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీ హృదయంలో అనేక ఆలోచనలతో మీరు నిండిపోయి ఉన్నారు. ఏ ఆలోచన స్థిరమైందో మీకు తెలియక, ఏ ఆలోచన గుండా వెళ్ళాలో మీకు తెలియక మీ హృదయంలో సతమతం అవుతూ ఉన్నారు. అవును, మనుషులంగా ఈ లోకంలో అందరూ కూడా వారి ఫ్యూచర్ గురించి ఎన్నో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. అవి జరగకపోతే నేను అనుకున్నవేవి జరగడం లేదని ఎంతగానో బాధపడుతూ ఉంటారు. చాలాసార్లు డిసప్పాయింట్ అవుతారు. అయితే నీవు గనుక దేవుని చిత్తంలో ఉంటే దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఇదే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 9వ వచనంలో కూడా వ్రాయబడి ఉంది. ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. అనేకమైన తలంపులు, రకరకాల ఆలోచనలు మన హృదయంలో వస్తూనే ఉంటాయి రోజు. కొన్ని దేవుని దగ్గర నుండి వస్తాయి, కొన్ని సాతాను దగ్గర నుండి కూడా వస్తాయి. ఈ సమయంలో కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఏ ఆలోచన దేవుని దగ్గర నుండి వచ్చింది, ఏది దేవుని చిత్తము అని మనం తెలుసుకోవాలంటే దేవుని దగ్గర విచారణ చేయాలి. మన హృదయం అంతా బాధతో నిండిపోయినప్పుడు, ఏమి చేయాలో తోచనప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించాలి. దావీదు ప్రతి విషయానికి దేవుని దగ్గర విచారణ చేస్తున్నట్లుగా ఆయన సన్నిధిలో మోకరించి, తండ్రి, ఈ ఆలోచన నీ చిత్తమా, ఈ ఆలోచన నీ చిత్తమా కాదా అని ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు నీ నడతను స్థిరపరుస్తాడు, నీ ఆలోచనను స్థిరపరుస్తాడు. నువ్వు వెళ్ళాల్సిన మార్గంను నీకు తెలియజేస్తాడు, నువ్వు చేయవలసిన పని నీకు తెలియజేస్తాడు. ఒకవేళ వేరు వేరే ఆలోచనలు నీకు వచ్చిన వాటిని తొలగించి, వేరే ఆశలు నీకు పుడుతూ ఉన్న వాటిని తొలగించి, వేరే ఇష్టాలు నీకు కలుగుతూ ఉన్న వాటిని తొలగించి, నీ తలంపులను, నీ నడతను కూడా ఆయన స్థిరపరుస్తాడు. అప్పుడు నీ హృదయంలో అలజడిపోతుంది. ఏంటి ఇలా జరిగింది, నేను అనుకున్నది జరగలేదేంటి అనే ఆందోళన నీ హృదయంలో నుండి దేవుడు కొట్టివేస్తాడు. నీ హృదయంలో నుండి పూర్తిగా అది పోతుంది. నీవు గొప్ప సమాధానాన్ని పొందుకుంటావు. గొప్ప శాంతి నీ హృదయాన్ని ఆవరిస్తుంది. అప్పుడు నీ నడత స్థిరపరచబడుతుంది, నీ మార్గం సరళమవుతుంది. మనం అనుకున్న సమయంలో మన జీవితంలో కార్యం జరగట్లేదని బాధపడుతూ ఉంటాం. కానీ కొన్ని కార్యములు నీ జీవితంలో జరగనప్పుడు వాటిని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవునికి తెలుసు నీ జీవితంలో ఎప్పుడు ఏది చేయాలో. ఆయన నీకు మేలుకరమైనవి జరిగిస్తాడు. ఒకవేళ ఏదైనా హానికరమైన నీ జీవితంలో నీవు చేయాలనుకుంటుంటే దానిని నీ జీవితంలో నుండి ఆయన తొలగిస్తాడు. ఆ సమయంలో నీవు బాధపడొద్దు. దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకో.
నీవు చేయాలనుకుంటున్నది, నీవు కోరుకుంటున్నది మంచి జరిగేదైతే తప్పకుండా దేవుడు దాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. కానీ అది నీ జీవితానికి మంచిది కానిదైతే దేవుడు దానిని ఆటంకపరుస్తాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు, నా ప్లాన్స్ అన్నీ ఫెయిల్యూర్ అయిపోతున్నాయి, నేనేదైతే అనుకుంటున్నానో అది నిర్వీర్యమైపోతుంది, నేను ఆశించినది ఏది నా జీవితంలో జరగడం లేదు, నేను కోరుకున్నది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని. అయితే ఎప్పుడు ఆ విధంగా ఆలోచించొద్దు, ఆ విధంగా బాధపడొద్దని దేవుడు ఈరోజు స్పష్టంగా నీకు తెలియజేస్తున్నాడు. దేవుని చిత్తానికి లోబడు, ఆయన చెప్పినట్లు చెయ్యి. ఎందుకంటే ఆయన కార్యములు నీ ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనవి, గొప్పవి. నీవు ఆశించిన దానికంటే, నువ్వు కోరుకున్న దానికంటే ఆయన నీకిచ్చేది ఎంతో గొప్పది. నీ జీవితంలో గొప్ప కార్యములు చూడగలుగుతావు. నీ భవిష్యత్ అంతా నీకు ఎంతో శాంతికరంగా ఉంటుంది, ఎంతో సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితంలో నీవు ఇలా అవుతుందనుకున్నాను కానీ అలా అయ్యింది, ఈ కార్యం జరుగుతుందనుకున్నాను కానీ జరగలేదు, నాకు జీవితంపై ఇష్టం లేదు, నా జీవితంపై నాకు విరక్తి కలుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఎంత మాత్రం భయపడొద్దు. ప్రస్తుతము ఆ విషయం నీకు కష్టంగానే ఉండొచ్చు, దుఃఖంగానే ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో నీకు తెలుస్తుంది దేవుడు నిన్ను ఎందుకు దాని నుండి విడిపించాడో అనేది. ఈ ఉద్యోగం వస్తుందనుకున్నాను కానీ నాకు రాలేదనుకుంటున్నావు, మంచి రిపోర్ట్స్ వస్తాయనుకున్నాను కానీ ఈ విధమైన రిపోర్ట్స్ వచ్చినాయి అంటే నువ్వు అనుకుంటున్నావేమో, బాధపడుతున్నావేమో. అయితే నీ పట్ల, నీ కుటుంబం పట్ల నీ ప్లాన్స్ వేరు, నీ పట్ల ఆయన ప్లాన్స్ వేరు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, నీ మార్గముల కంటే, నీ తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. నీవు చేసేది ప్రస్తుతం నీకు తెలియకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నువ్వు తెలుసుకుంటావు ఎందుకు ఈ విధంగా జరిగిందనేది. కాబట్టి నీకు తెలియని నీ భవిష్యత్తును తెలిసిన దేవుని చేతిలో పెట్టు. తప్పక నీ భవిష్యత్తు అంతా కూడా ఎంతో సంతోషకరంగా ఉండబోతుంది. అందువల్ల ఈ మాటలు విని వారందరూ, ఒకవేళ నీవు అనుకుంటున్న విషయాలు నీ జీవితంలో జరగకుండా ఉంటే అది దేవుని చిత్తమని తెలుసుకోండి. అయ్యా, ఇంతవరకు నా జీవితంలో నా ఇష్టాలు నేను నెరవేర్చుకున్నాను, నీ చిత్తాన్ని గురించి నేను ఆలోచించలేదయ్యా. ఈరోజు నా జీవితాన్ని నీ చేతులకు, నీ చిత్తానికి అప్పగిస్తున్నాను. నీ చిత్తమే నా జీవితంలో జరిగించండి, నీ యొక్క తీర్మానమే నా జీవితంలో స్థిరపరచండి. నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమే నా ఇష్టమయ్యా అని దేవుని చేతులకు సమర్పించుకుంటూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? మీరెక్కడ ఉన్నా మీకు అనుకూలమైతే ఒక్క నిమిషం నాతో మోకరించండి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ కృప చేత మరి ఒక దినమును చూడడానికి సహాయం చేశావు. మా ఆయుష్కాలంలో మరి ఒక దినముని యాడ్ చేశారు. నీకు వందనాలు. ఈరోజు నీ మాటతో మమ్మల్ని బలపరిచారు. మీకు అనేకమైన ఆలోచనలు పుట్టొచ్చు, కానీ నా ఆలోచన నీ జీవితంలో స్థిరపరుస్తాను. ఎందుకంటే అది నీకు మేలు. నీవు కోరుకుంటున్న విషయము నీ ఫ్యూచర్లో నీకు సంతోషాన్ని ఇవ్వదు. అందువల్లే నేను దానిని తప్పిస్తున్నాను. నువ్వు బాధపడొద్దని ఈరోజు మాట్లాడారయ్యా. ఎవరితో ఈ మాట మాట్లాడాలనుకున్నారో, ఎవరి హృదయాన్ని మీరు దర్శించారో, ఎవరికి వాక్కును దయచేశారో వారి హృదయాల్లో నీ తీర్మానంను స్థిరపరచండి, నీ చిత్తాన్ని స్థిరపరచండి. వారి ఆలోచనలు జరగడం లేదని ఎవ్వరూ కూడా దిగులు పడకూడదయ్యా. వారు చేయాలనుకున్నవి చేయలేకపోతున్నానని దిగులు నుండి విడిపించండి. వారి ఆత్మీయ నేత్రాలకు గురుడితనం కలుగు చేస్తున్న చీకటి అంధకారపు శక్తులను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క బిడ్డను విడిచిపెట్టి పొమ్మని. తండ్రి, నీకు వందనాలు. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపము మాకు తెలియచేస్తున్నారు. అందరం కలిసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థన ఆలకించేవాడా, త్వరలోనే మీరు మా ప్రార్థనలన్నిటికీ జవాబులు దయచేస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. అనేక మంది పాపంలో, శాపంలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని విడిపించండి అయ్యా. రక్షణ కార్యములు ప్రతి కుటుంబంలో జరిగించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. మానసికంగా నలిగిపోతున్న బిడ్డలు లేవనెత్తండి అయ్యా. అనారోగ్యంతో బంధింపబడి ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు పూర్తిగా విడిపించండి. ఏ చీకటి శక్తి వారిని బంధించి ఉంచాడో ప్రతి చీకటిని కూడా యేసునామములో అణచివేస్తున్నాను. ప్రతి రోగపు శక్తి నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఆర్థిక బంధకాల నుండి విడిపించండి తండ్రి. యేసునామములో ప్రతి అప్పు నుండి కూడా విడిపించండి. ఎవరైనా ధనం ఇవ్వవలసిన వారు ఒకవేళ ఇవ్వకుండా వారిని బాధిస్తూ ఉంటే వారి హృదయాలలో మీరు కార్యం చేయండి. మీరు మాట్లాడండి. ధనాన్ని తిరిగి రెస్టోర్ చేయండి.
కోర్టు కేసెస్ నుండి విడిపించండి తండ్రి. అనేక సంవత్సరాలుగా నలిగిపోతూ ఉన్న అద్భుతకరమైన విడుదల దయచేయండి. ల్యాండ్ కేసెస్ నుండి విడిపించండి నాయన. పొలం అమ్మాలనుకుంటున్న వారి జీవితాల్లో ఆశ్చర్యకరంగా అమ్ముడవడానికి సహాయం చేయండి. కొనాలనుకుంటున్న వారి జీవితాల్లో కూడా అద్భుతం చేయండి. స్వంత గృహాలు లేని వారికి చక్కటి గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి తండ్రి. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి నాయన. తిరిగి సమాధానంతో నింపండి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి. ఉద్యోగాల్లో సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితాలు ప్రతి సమస్య నుండి విడిపించండి. ట్రాన్స్ఫర్స్ దయచేయండి ఆశిస్తున్న వారికి. ప్రమోషన్స్ దయచేయండి ప్రార్థిస్తున్న వారందరికీ. వివాహాలు జరగక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. అందరూ ఆశ్చర్యపోయే విధంగా చక్కటి వివాహాలు మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. గర్భఫలం లేని బిడ్డలు గర్భాలను తాకండి అయ్యా. నమ్మిన వారందరూ కూడా తప్పక పొందుకుంటారని నమ్ముతూ గర్భంతోని బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా నీ చేతిలో పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను, ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి, నీ ధైర్యాన్ని ఇవ్వండి, నీ బలమును దయచేయండి. నీ దూతలు తోడుగా ఉంచి ముందుకు నడిపించండి. ఎవరైనా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా ప్రత్యేక నీ చేతులు పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. ఈ నూతన దినం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడై ఉండండి. వారు చేసే ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలములో నీ దూతలను తోడుగా ఉంచండి. వారి ప్రతి ప్రయత్నమును కూడా ఆశీర్వదించండి. వ్యాపార ప్రయత్నాలను ఆశీర్వదించండి. వ్యవసాయాలను ఆశీర్వదించండి. చేతి పనులను దీవించండి. ప్రతి పని పట్లలో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రతి ప్రయత్నములు మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నేను ఏ ప్రయత్నం చేసినా అన్నీ ఫెయిల్ అయిపోతున్నాను, ఏది నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదని డిసప్పాయింట్ అవుతున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఆయన నీ మార్గంను స్థిరపరచబోతున్నాడు. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఆయన ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి నమ్మకంతో. ఈ వాగ్దానం నా కొరికే, నాతో మాట్లాడే దేవుడు అన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఈ వాక్యాన్ని అనేక మందికి పరిచయం చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడే